పట్టణంలోని శివాలయ ప్రాంగణంలో వెలసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి జన్మదిన మహోత్సవ వేడుకలు ఈ నెల 25న అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప దేవస్థానం అధ్యక్షులు మూలబంటి శేఖర్ బాబు, సెక్రటరీ చొప్ప వెంకటేశ్వర్లు తెలియజేశారు. గురువారం పట్టణ శివాలయంలోని నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కామాక్షితాయి రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వెలసినటువంటి ఆ హరిహర సుతుడు కలియుగ దైవంగా విరాజులుతున్నటువంటి అయ్యప్ప స్వామి వారి జన్మదినం పురస్కరించుకొని ఈ నెల 25వ తారీఖు మన శివాలయంలో అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో అభిషేకాలు, నిత్య పూజలకు సంబంధించి అటువంటి కార్యక్రమాలు అన్నీ నిర్వహించి సాయంత్రము పూల అలంకరణతో ప్రత్యేక రథంతో గ్రామోత్సవం చేయుటకు అయ్యప్ప స్వామి సేవా సమాజము ఆధ్వర్యంలో అలాగే అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాన్ని గత 12 సంవత్సరాలుగా అందరూ అయ్యప్ప భక్తులందరూ కలిసి ముక్కుమ్మడిగా చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అందరి ఆధ్వర్యంలో దీంట్లో ఏ విధమైన భేషజాలు ఏమి లేవు. ఏ ఒక్క పార్టీకి సంబంధించి అయితే కాదు, అందరం ఆ హరిహర సుతునికి ఆయన కృపా కటాక్షంలో పొందుటకు అందరం ప్రతి ఒక్కరూ ఏకతాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు అందరం సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. అలాగే ఎప్పటిలాగే ఈ కార్యక్రమాన్ని బూడిదవాక సుబ్రహ్మణ్యం ఆచారి అలాగే సాయి డెకరేషన్స్ వారు వాళ్ళిద్దరూ కలిసి ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మన పుట్టినరోజు సందర్భంగా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో వాళ్ళు చేయూతను అందిస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పొదలకూరు మండల పరిధిలోని అయ్యప్ప స్వామి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే సాయంత్రం ఊరేగింపు సమయంలో ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షములు పొందవలసిందిగా కోరుతున్నాం.